అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల అంతా నాటకీయ పరిణామాలతో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ విడుదల కావడానికి లాయర్ వాదనలు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఆయన ఎవరో కాదు, ప్రముఖ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి. ఆయన ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్ కూడా. గంటకి లక్షలకు చార్జ్ చేస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ విడిపించడానికి ఆయనకి లక్షల పారితోషికం ఇచ్చారు. లక్షలేంటి, అల్లు అర్జున్ బయటకు రావాలంటే ఆయన కోట్లు ఖర్చు పెడతారు అల్లు అర్జున్ తండ్రి. సో అసలు నిజంగానే ఆయన అలాంటి ఒక అరెస్ట్కి అర్హుడా అనేదే మొదటి ప్రశ్న. ఏది ఏవైనా ఒక మహిళ మృతి చెందడానికి ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కారణమయ్యారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. 14 రోజులు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. అయితే న్యాయవాది అయినటువంటి నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. తన లాజిక్ పాయింట్స్, మొత్తానికి సినిమా ప్రొడ్యూసర్ కదా, ఆ రేంజ్ లో ఆయన ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడంతో కోర్టు హాల్ అంతా ఒకటే ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ శర్మ కోర్ట్ సీన్ అయితే రిపీట్ అయిందట. అందులో సూపర్ ఉమెన్ అనే పోలీస్ ఆఫీసర్ పాపులర్ అయింది. అదే తరహాలో నిరంజన్ రెడ్డి ఆ సీన్ రీక్రియేట్ చేశారు. పోలీసులు రాసిన రిమాండ్ రిపోర్ట్ గురించి ఆయన అక్కడ జడ్జికి వివరించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, అల్లు అర్జున్ మరి అక్కడ సినిమా చూడడానికి బాల్కనీకి వెళ్లారని, పోలీసులు సైతం బన్నీని చూడడానికి బాల్కనీకి వెళ్లారని, బందోబస్తుని పక్కన పెట్టేశారని, గ్రౌండ్ ఫ్లోర్ లో తొక్కిసలాట జరిగిందని, మహిళ చిన్నారి ఏడుపులు వినిపించి వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చేశారని రాశారు. అంటే దీని అర్థం గ్రౌండ్ ఫ్లోర్ లో తొక్కిసలాట జరుగుతున్న సమయంలో అక్కడ పోలీసులు లేదు. వాళ్ళు అల్లు అర్జున్ చూసేందుకు ప్రేక్షకులతో పాటే పైకి వెళ్ళిపోయారు. దీంతో కోర్టులో అంతా నవ్వుకున్నారు. పోలీసులు బందోబస్తును వదిలేసి అల్లు అర్జున్ కోసం పై అంతస్తుకు వెళ్లడంతోనే ఈ ఘటన జరిగింది. అల్లు అర్జున్ తప్పే ఉంది, పోలీసుల నిర్లక్ష్యమే దీంట్లో స్పష్టంగా కనిపిస్తుందని లాయర్ నిరంజన్ చెప్పారు. దీంతో న్యాయమూర్తి అల్లు అర్జున్ కి ఇమ్మీడియట్ గా మంజూరు చేశారు మధ్యంతర బెయిల్ ని. 4 వారాల తర్వాత మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుంది. సో నిరంజన్ రెడ్డి చూపించినటువంటి ఆ సమయస్ఫూర్తి, ఎక్కడ ఏ లాజిక్, ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ తోనే, ఆ కేవలం ఒక్క పాయింట్ తో అల్లు అర్జున్ కి బెయిల్ తీసుకొచ్చారు లాయర్ నిరంజన్ రెడ్డి.